ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ ద్వాదశమి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:19 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర ప్రతి పారాయణం సంఖ్య 072, అనగా ఈరోజు 72వ రోజు. శ్రీ భగవద్గీత 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం పరమగుహ్య జ్ఞానం అనేటువంటి ఈ 9వ అధ్యాయంలో ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈ 9వ అధ్యాయంలో 34 శ్లోకములు ఉన్నవి. ఇప్పుడు 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్. తథా సర్వాణి భూతాని మత్స్థానేత్యుపధారయ. తథా సర్వాణి భూతాని మత్స్థానేత్యుపధారయ. ఈ 6వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. సర్వత్ర సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి ఉన్నట్లే సర్వభూతాలు నాలో ఉన్నాయని తెలుసుకో. ఇప్పుడు 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ 7వ శ్లోకానికి తాత్పర్యం. కౌంతేయ, ప్రళయకాలంలో ప్రాణికోటి మొత్తం నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను. ఇప్పుడు 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజ్యామి పునః పునః. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ఈ 8వ శ్లోకానికి తాత్పర్యం. ప్రకృతికి ఆధీనమై ప్రాచీన కర్మాధీనములైన సకల భూసంఘాన్ని స్వాధీనంలో ఉంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను. ఇప్పుడు 9వ శ్లోకం. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీన మస్తకంతేషు కర్మషు. 9వ శ్లోకానికి తాత్పర్యం.
అయినప్పటికీ అర్జున, వాటిపై ఆసక్తి లేని తటస్థుణ్ణి కావడం వల్ల నాకు ఈ కర్మలు నన్ను బంధించలేవు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం, 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతూనానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ చివరి శ్లోకానికి తాత్పర్యం: కౌంతేయ, ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతూ ఉన్నది. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మళ్ళీ రేపటి భగవద్గీత పారాయణంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.